ఈ వీక్లీ అయితే మేము తీసిన స్టోరీ ఇది. దీన్ని కంటిన్యూషన్ ఉంటుంది, మళ్ళీ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ స్కూల్లో మనం చదువుకున్నప్పుడు 700 మెంబర్స్ ఉన్నారు. ఉన్నారు 700 మెంబర్స్ ప్రైమరీ స్కూల్ వాళ్ళు ప్లస్ ఈ స్కూల్ హై స్కూల్ వాళ్ళు కలిసి 700 మెంబర్స్. అప్పుడు తెలిసి దీంట్లో ఒక 450 500 వరకు ఉంటుండొచ్చు అని అనుకుంటున్నా. ఉన్నారు. మీ స్ట్రెంత్ 80 మెంబర్స్ 108 మెంబర్స్ ఉంటుంది. 108 ఏబి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి 108 మెంబర్స్. అంటే మేమైతే సి సెక్షన్ అనుకో, అది వేరు. దాని గురించి మీ బ్యాచ్ కి అప్పుడు ఇంగ్లీష్ మీడియం రాలేదు. మా బ్యాచ్ నుంచి కొత్త ఇంగ్లీష్ మీడియం అనేది ప్రారంభమైంది గవర్నమెంట్ స్కూల్లో. ఇంకొకటి, నేను నా జూనియర్ వాళ్ళని ప్లస్ మా క్లాస్ వాళ్ళని ప్లస్ సీనియర్ వాళ్ళని, ఈ 3 క్లాస్ని నేను ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ తోటి ప్రతి వీక్లీ ఒక వీడియో తీస్తాను. అదేనా, ప్రతి వీక్లీ ఒక వీడియో, అది సండేనా వాట్ ఎవర్ ఒక డే. అంటే మన గెస్ట్ ఎవరు అంటే ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మన క్లాస్మేట్స్ అయి ఉండి, మన జూనియర్ వాళ్ళు, మన సీనియర్ వాళ్ళు, అంతే. వీళ్ళతో మాత్రమే తీయాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న స్టోరీస్ ఉంటాయి. సో మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి ఒక స్కూల్ అనేది ఒక ఎమోషన్. స్కూల్ అనేది దాంట్లో జరిగే కొన్ని చాలా ఉంటాయి, మంచి చెడు ఉంటాయి, కొన్ని చెడు విషయాలు అంటే ఏముండవులే, ప్రతిదీ మంచి విషయమే ఉంటుంది. సో మనకు నచ్చింది, ఈయనకు జరిగిన ఒకటి చెప్పిండు, నాకు జరిగింది నేను ఒకటి చెప్పిన, అట్లా ప్రతిదీ ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. సో మేము కెమెరా ముందు రావడం వల్ల మాకు కొంచెం తడబడి వస్తుంది మాట. కొంచెం ఫస్ట్ కాబట్టి మెల్లగా మేము డెవలప్ చేసుకుంటాం. సో కొంచెం ఆదరించండి. మహేష్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ అట్లా మహేష్ వ్లాగ్స్ అట్లా. పెద్ద డయాస్ కట్టిరు కదా ఇది. అంటే మేము చదువుకునే టైంలో అయితే ఇది లేదు. సో ఇక్కడ అక్కడ వరండా ఉంటుండే, అక్కడనే ఏదైనా వేసుకుంటే అంటే నాకు చిన్న స్టేజ్ టైప్ వేస్తున్నప్పుడు. అవును. కానీ ఇంత పెద్ద షెడ్ ఇదంతా చేసారంటే నాకే మైండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదంతా కేవలం సూర్యరాజ్ సార్ వాళ్ళు చేశారు. అమర్నాథ్ సార్ సహకరించడంతో, అమర్నాథ్ సార్ వల్లనే సూర్యరాజ్ సార్ ఇక్కడ మనం ఈ స్కూల్కి పరిచయం అయ్యాడు. అమర్నాథ్ సార్ అంటే ఈ స్కూల్లో నాకు తెలిసిన మట్టుకైతే సార్ పోయేంత వరకు, ఇది నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు, సార్ అంటే ఒక మామూలు కాదు. ఇక సార్ నాకు ఏం చెప్పినంటే, నాకు జరిగిన సిచ్యువేషన్ ఒకటి, నేను స్టడీలో చాలా వీక్ ఉంటాను అనమాట. చాలా వీక్ అంటే మామూలు కాదు. ఇక నేను జమ్మిగాడు అందరం చాలా వీక్ ఉంటాను. సార్ ఒక మోటివేషన్ ఇచ్చింది, చదువుకోవాలి, ఓన్లీ చదువుకోవాలి. నువ్వు ఓన్లీ స్కూల్ ఉన్నంత వరకు బయట ఆలోచనలు అనేది ఉండకూడదు. నువ్వు క్లాస్లోకి ఎంటర్ అయినావా, ఓన్లీ స్టడీ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పినప్పుడు మాకు అంత ఎక్కలే, మెచ్యూరిటీ లేదు. కానీ తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో ఏదో వర్క్ చేస్తున్నాం, ఏదో బిజినెస్ అన్నట్టు అవుతుంది, కానీ ఆ ఫీల్ అయితే లేదు. కానీ చెప్పినప్పుడు ఎవరు విన్నారు, జరుగుతుంటే ఆ టైంలో ఉండాలి, టైం చూసి సింక్ అవ్వాలి. ఇక్కడ కూర్చొని మాట్లాడాలి. కానీ టేబుల్ అంటే కూడా ఈ డెస్క్ ఇగో ఇది స్టాఫ్ రూమ్ అంతే. ఇది ఆఫీస్ రూమ్ ఉండే, అప్పుడు స్టాఫ్ రూమ్ ఇది స్టాఫ్ రూమ్ ఉండే. టీచర్స్ అందరూ అయితే ఇది ఎగ్జాక్ట్ కిటికీ, ఇది కిటికీ. అయితే ఈ స్టాఫ్ రూమ్ లో మొత్తం సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఉంటారు. జస్ట్ ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే, ఇగో జస్ట్ 1 రూమ్, ఒక కోటే రూమ్, జస్ట్ ఒక 4 అయితే క్లాస్ మొత్తం ఒకటిసారి ఉర్రామని చెప్పి డైరెక్ట్ అందరూ ఇష్టపడరు. ఇక ఉర్రంగానే ఏమైందంటే, భాస్కర్ రెడ్డి సార్ వీడికి వచ్చిండు, అందరు ఇలా చూస్తుండు, ఎప్పుడు చూస్తున్నాడు. ఇక సార్ చూస్తున్నాం, మనమేమో చూస్తుంటే ఏం చేసినామంటే, రాజు అనేటోడు ఉండే. అయితే నేను నరిగాడు ఇద్దరు ముగ్గురు సార్లను చూసేసి దాని బుక్స్ అని ఇట్లా చిత్రం ఉన్నాయి ఉంటే వాడిని ఏం చేసినాం, అరే నీ పేరే చెప్తాం రా అని చెప్పేసి మనం వదిలేసినాం. అందరం సైలెంట్ కూర్చున్నాం. పడేసినాం వేరేటోడు వీడు సైలెంట్ సైలెంట్ కూర్చున్నాడు, సంబంధమే లేదు. అట్లాంటిది ఆ బుక్స్ వీడియో చేసి అని చెప్పి అందరని చెప్పగానే పాపం సంబంధం లేకుండా వాడిని పొట్టు కొట్టింది సార్. అంటే ఇంకా నాకు కొంచెం కామెడీ వేళ చెప్పరాలి, కానీ అది లైవ్ లో మీరు మిమ్మల్ని కొట్టకుండా అదే మేము తప్పించుకున్నామనే అది హ్యాపీనెస్ ఎక్కువ అయిపోయింది నీలో. తప్పించుకున్నానే, బతికిపోయానే అన్న థ్రిల్ వేరే థ్రిల్ వచ్చేసింది.